ఆయన బంధాలలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. దుర్బలుల పక్షంగా రక్షించడానికి వచ్చాడు. యువతను ఆశీర్వదించడానికి వచ్చాడు. వృద్ధులను గౌరవించడానికి వచ్చాడు. మేధావులను ప్రోత్సహిస్తాడు. సుగుణవంతులకు ఆత్మవరాలతో నింపుతాడు. దాట్ ఈస్ యువర్ కింగ్. మామూలు రాజు కాదు. అర్థమవుతుందా? నేను ఈ రాజు గురించి చెప్పాలి అంటే నా భాష సరిపోదు. ఈ రాజు గురించి చెప్పాలంటే నా భావం సరిపోదు. నా మైక్ సరిపోవు. ఈ టెక్నాలజీ సరిపోదు. మామూలుడు కాదు. ఆయన గురించి మీకు తెలుసా? ఇంతకు ఏదో మతంలో బతికేస్తున్నారా? ఈ రాజు మామూలు రాజు కాదండి బాబు. విజ్ఞానమునకు రాజు, జ్ఞానోత్సవానికి రాజు, విముక్తికి మార్గం, శాంతికి మార్గం, నీతికి కేంద్రం, పవిత్రతకు ఒకే ఒక్క మార్గం నీ రాజు. మహిమకు మార్గం, శక్తివంతులకు కూడా శక్తివంతమైనటువంటి అధిపతి, జయించు వారికి నాయకుడు, శాసనకర్త, శాసనాలను మార్చే శాసాధికారి.